వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి గడిచిన దినం అంతా మంచి విశ్రాంతినిచ్చి ఈ నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టిన ఆ గొప్ప దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మనందరిని నిర్మించిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రెలను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ధూమ స్తంభము వలె అరణ్యములో వచ్చు ఇది ఏమి? దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, గత దినములలో మనం ఇర్రెను లేడిని గురించి మనం నేర్చుకోగలిగాం. ఈ రోజున యెరూషలేము కుమార్తెలతో షూలమ్మితి చెబుతున్నమాట, ప్రేమకు ఇష్టమగునంత వరకు మీరు నన్ను లేపకయు కలతపరచకయు ఉండుడని వారికి తెలియజేస్తుంది. ఈ లేఖనాన్ని బట్టి ప్రేమకు ఇష్టమగునంత వరకు, ప్రేమ అనగా ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ప్రేమ పూర్ణుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. ప్రేమకు ఇష్టమగునంత వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఇష్టమగునంత వరకు మీరు నన్ను కలతపరచొద్దు, మీరు నన్ను లేపొద్దు, మీరు నన్ను ఇబ్బంది పరచొద్దని వారితో ప్రమాణం చేయించుకుంటుంది. దీని అర్థం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ యెరూషలేము కుమార్తెలు అనే లోకానుసారులు వచ్చి మనలను కలతపరచకుండా, మనల్ని ఇబ్బంది పరచకుండా, ఆ సన్నిధి నుండి మనల్ని తొలగించకుండా ఉండాలని వారితో ప్రమాణం చేయించుకుంటా ఉంది. ఎందుకు అనంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము ప్రకారం, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిలిచి ఉండుటకు మనలను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా మనం ఆయన సహవాసంలో గడపాలని ఆ నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచారు. ఆయనతో సహవాసం చేయటం అని అంటే ఆయన పోలికలోనికి మనం మార్చబడమే, ఆ క్రమములో దేవునితో మనం గడపడమే. లేఖనాల్లో చూస్తే ఏలియా అనే భక్తుడు దేవుని పిలుపొచ్చేంత వరకు, దేవుడు తనకు అప్పగించిన పని కొరకై ఏలియాను పిలిచేంత వరకు ఏలియా ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతానే ఉన్నాడు, దేవునితో సహవాసం కూడా చేస్తానే ఉన్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ ప్రేమకు, ఆ ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువుకి ఇష్టమగునంత వరకు మనం ఆయనతో సహవాసము చేసేవారిగా మనం ఉండాలి. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ధూమ స్తంభము వలె అరణ్య మార్గములో వచ్చుచున్న ఇది ఏమి? ఈ ధూమ స్తంభం అంటే ఎవరు? ఈ అరణ్య మార్గంలో వచ్చుచున్నది ఏమిటి అని చూస్తే, ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలీలు బయలుదేరి అరణ్య మార్గమున వస్తున్నప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడే వారికి తోడుగా నడిచారని నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలుగుతాం. ఈ ధూమ స్తంభమే ఆ మహిమ స్తంభము అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోగలం. 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూస్తే, సొలొమోను రాజు ప్రార్థన చేయుచుండగా ఆ తేజో మహిమ, ఆ మహిమ మేఘం ఆ మందిరము మీదికి, అక్కడున్న యాజకుల మీదికి దిగి వచ్చిందని లేఖనం తెలియజేస్తుంది. నిర్గమాకాండం 30వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చూడగలిగితే మహిమను గూర్చిన చాలా సందర్భం అక్కడ లిఖితమై ఉంటుంది. ఈ లేఖనాలన్నిటినీ మనం క్రోడీకరించి చూస్తే ధూమము, మేఘము,
మహిమ ఇవన్నీ దేవుని యొక్క సంగమునకు చెందిన పర్యాయ పదములు. దేవుని వాక్యాన్ని ఏదైనా కానీ మనం వాక్యానుసారంగా ఆత్మీయ అర్థంతోనే మనం ఆలోచించే వారిగా మనం ఉండాలి. ఈ మేఘస్తంభము, ఈ ధూపస్తంభము అనగా దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన సంఘమే. ఈ సంఘం సత్యమునకు స్తంభమని 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలుగుతాం. ఈ సత్యమునకు స్తంభమైన ఈ సంఘంలో ముఖ్యమైన భక్తులందరూ వారందరూ ఒక ధూపస్తంభంగా ఉండాలి, ధూపస్తంభంగా ఉండాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవునికి ధూపము వేయుట అనగా ప్రార్థన చేసేవారిగా ఉంటారో వారందరూ ఒక ధూపస్తంభమై నిలిచి ఉంటారని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమునకు మనమందరం స్తంభముల వలె ఉండాలని, ఆ స్తంభము ధూపస్తంభముల వలె, ధూమస్తంభముల వలె, మేఘస్తంభముల వలె దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలని దేవుడు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అరణ్య మార్గమున వస్తున్న ఈ ధూపస్తంభము ఏమి అనంటే ఆ ధూమస్తంభమే ఎత్తబడే సంఘమని లేఖనం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు సంఘంలో, స్థిరమైన సత్య సంఘంలో నిలిచి ఉంటారో వారందరూ రెండవ రాకడకు సంబంధించిన సంఘంలో సభ్యులుగా ఉన్నట్లే. దేవుని యందు ప్రియమైన వారలారా, ఆయన తేజో మహిమలో, ఆ తేజో మహిమకు సంబంధించిన మేఘంలో ధూపం వేసేవారిగా మనందరం ఉండాలని, దేవుని సన్నిధిలో సహవాసం చేసేవారిగా ఉండాలని, ప్రేమకు ఇష్టమగునంత వరకు, ఆయనతోనే గడిపేంత వరకు, ఆయనతోనే నిలిచి ఉండేంత వరకు, ఆయనతో సహవాసించే వరకు, ఆయన పోలికలోనికి మనం చేర్చబడు వరకు ఆయన సన్నిధిలో ఉండునట్లుగా గొప్ప భాగ్యం దేవుడు ఈ దినమున మనకు అనుగ్రహించునుగాక. ఈ వాక్యము ద్వారా మనలందరినీ దేవుడు ప్రేరేపించి ఆయనతో సహవాసం చేయుటకు కావలసిన ప్రార్థనా జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. యెరూషలేము కుమార్తెలతో షోలమ్మితి చెప్తున్న మాట, ప్రేమకు ఇష్టమగునంత వరకు నన్ను లేపకయు కలతపరచకయు ఉండుడన్న మాట మేం కూడా ప్రభువా ఇతరత్ర వేరే వేరే విషయములు మమ్మల్ని కలతపరచుకున్నట్లు సంపూర్ణంగా తండ్రి నీ సన్నిధిలో, నీ సహవాసంలో ఉంటే నీ పోలికగా మార్చబడినట్లు, అదేవిధంగా అరణ్యంలో వస్తున్న ఈ లోకపు అరణ్యంలో ధూపస్తంభముల వలె నీ సంఘంగా ఎత్తబడే సంఘమునకు ఏర్పాటు చేయబడిన వారిగా మేము ఉండగలుగుటకు నీ కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.